చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు రెండు రాష్ట్రాల సమస్యల ఎజెండాతో అని చెప్పి సమావేశమయ్యారు. ఆ తర్వాత నెక్స్ట్ 2 రోజులకే వైఎస్ఆర్ గారి 75వ జయంతి వచ్చింది. ఆ జయంతి రోజే తనకు చాలా ఆప్తమిత్రుడు కేవీపీ రామచంద్రరావు గారు వైఎస్ వారసత్వం గురించి చాలామంది వైసీపీ సీనియర్లు మాజీ మంత్రులు టచ్లో ఉన్నారని చెప్పి కామెంట్ చేశారు. రాహుల్ గాంధీ గారు వైఎస్ వారసత్వం షర్మిల అని చెప్పి వీడియో చేశారు. రేవంత్ రెడ్డి గారు వైఎస్ వారసత్వము షర్మిల అనే విధంగా కూడా తను కమెంట్ చేశారు. నెక్స్ట్ విజయవాడలో జరిగినటువంటి జయంతి కార్యక్రమాలకు తెలంగాణ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అధిరథ మహారథులు అనబడే వాళ్ళందరూ కూడా ఆ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ 15 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా జరగనంత గ్రాండ్గా ఈ కార్యక్రమం వాళ్ళ దృష్టిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతకు 10 ఇంతలు 20 ఇంతలు 50 ఇంతలు చేసింది, అది వేరే విషయం. ఈ కాంగ్రెస్ పార్టీ వ్యూ పాయింట్లో ఎప్పుడూ కూడా చేయనంత గ్రాండ్గా వైఎస్ఆర్ జయంతికి ఎప్పుడు ఢిల్లీ పెద్దలేమి వీడియో మెసేజ్ రిలీజ్ చేయలే. వైఎస్ఆర్ జయంతికి ఎప్పుడు ఇంతమంది తెలంగాణ కాంగ్రెస్ పెద్దలందరూ కూడా ఏ కార్యక్రమంలో హాజరవ్వాలి. కానీ ఇప్పుడే ఎందుకు ఇలా? ఎందుకంటే రాజకీయం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. కాసింత రాజకీయంగా ఆయన్ను మరింతగా బలహీనపరిచే ఎత్తుగడ. మరి ఈ ఎత్తుగడకు తెరలేపింది ఎవరు? ఈ ఎత్తుగడకు ఎవరు తెరలేపి ఉండొచ్చు? వెనకల రేవంత్ రెడ్డి గారు ఉండొచ్చా? రేవంత్ రెడ్డి గారు వెనక చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చా? వీళ్ళిద్దరి ప్లాన్ ప్రకారం ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరిగి ఉండొచ్చా? షర్మిల గారు పాత్రధార, వెనకలు వీళ్ళందరూ కనుక సూత్రధారులు. ఈ విధంగా వైసీపీ అనుమానించే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. కారణం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడాలి అంటే ఆ పార్టీలో ఉన్న నాయకులు వేరే పార్టీలోకి వెళ్ళాలి. ఒకవేళ తెలుగుదేశం పార్టీలకు వెళ్ళే అవకాశం ఉంటే అక్కడ మరీ ఓవర్లోడ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా వేరే పార్టీలోకి వెళ్ళాలి. వేరే పార్టీలో కంటే వైసీపీలో ఉన్న నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే, ఒకరో ఇద్దరో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం మొదలైతే మిగిలిన నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత బలపడే కొద్దీ బలహీనపడేది జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భావిస్తూ ఉండొచ్చా? రాబోయే ఎన్నికల నాటికి జగన్ మరింత బలహీనపడాలి అంటే కాంగ్రెస్ పార్టీ బలపడాలి అని చెప్పి బాబు గారు భావిస్తూ ఉన్నారా? తనకు ఉన్నటువంటి ఓటు బ్యాంకును కాపాడుకుంటూ జగన్ ఓటు బ్యాంకును తగ్గించి అండ్ కాంగ్రెస్ ఓటు బ్యాంకు కొంచెం పెంచితే మళ్ళీ రాజకీయంగా నాకే లాభం కలుగుతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భావిస్తూ ఉండొచ్చా? తను ఎటు అధికారంలో ఉన్నారు కాబట్టి తన అధికారాన్ని కూడా అడ్డు పెట్టుకొని, తన అధికారాన్ని కూడా ఉపయోగించుకొని ప్లాన్ బి అమలు చేసుకుంటూ వైసీపీలో ఉన్న కొందరిని టీడీపీలోకి కాకుండా కాంగ్రెస్ పార్టీలోకి పంపించి సో దట్ జగన్ గారిని ఏమైనా బలహీనపరచవచ్చు అనే ఇటువంటి ప్రణాళికలు ఏమైనా కనుక అమలు చేస్తూ ఉండొచ్చా? దేన్ని కూడా కొట్టిపడే అవకాశం లేదు. ఆ దిశగా వైసీపీ కూడా అనుమానించే ఛాన్స్ ఉంది. అందుకనే కాబోలు ఇంత పెద్ద ఎత్తున వీళ్ళు వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పక్క రాష్ట్ర పెద్దలందరూ కూడా తరలి వచ్చారు. రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం గురించి ఆ స్థాయిలో కీర్తించారు. సో డెఫినెట్లీ టార్గెట్ జగన్గా ఏదో ప్లాన్ బి రచిస్తూ ఉన్నారు. ఆ ప్లాన్ బి ఏంటి అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఆ ప్లాన్ బి రూపం కావచ్చు అని చెప్పి అనిపిస్తోంది. అలా కాకుండా మరో రూపం ఏమైనా ఉందా? రాబోయే రోజుల్లో సమాధానం దొరుకుతుందేమో, చూద్దాం.